Bollywood actor Sridevi's unexpected death in Dubai shook millions of fans across the globe. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. బాక్స్ ఆఫీస్ చరిత్రలో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన తొలితరం హీరోయిన్ శ్రీదేవి అందం, అభినయంతో సౌత్ లోనే కాకుండా యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ్, హిందీ అని తేడా లేకుండా అన్ని లాంగ్వేజెస్ లో యాక్ట్ చేసి రికార్డులని క్రియేట్ చేసింది. ఇక అలా సెకండ్ ఇన్నింగ్స్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ యంగ్ జనరేషన్ కి కూడా శ్రీదేవి దగ్గరైంది. అలా బిజీగా ఉన్న నటి ఉన్నట్టుండి మరణించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అలా శ్రీదేవి మరణంలోని 10 ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కారణం కుటుంబ ఆర్థిక సమస్యలు. శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. ఇక ఈమె తల్లి రాజేశ్వరి చిన్నప్పుడే సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ అవ్వాలని ట్రై చేయగా తనకి చిన్న చితక పాత్రలు రావడంతో వేరే దారి లేక వచ్చిన అవకాశాలని వదులుకునేది కాదు. అలా తనతో జూనియర్ ఆర్టిస్ట్గా చేసే రంగారావు అనే అతనితో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఈమె తల్లిదండ్రులు ముక్కు మొహం తెలియని వాడితో పెళ్ళేంటి అని వ్యతిరేకించగా రాజేశ్వరి మాత్రం వారి మాటల్ని వినకుండా ఇంటి నుండి పారిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సూర్యకళ అనే కూతురు కూడా జన్మించింది. అలా కూతురు పుట్టిన కొన్ని రోజులకే రంగారావు భార్య బిడ్డల్ని వదిలేసి పారిపోయాడు. దీంతో మోసపోయిందని గ్రహించిన రాజేశ్వరి ఒకవైపు సినిమాల్లో దొరికిన పాత్రల్ని చేస్తూ మరోవైపు అయ్యప్పన్ అనే లాయర్ ఇంట్లో పనిచేస్తుండేది. ఇక అయ్యప్పన్ సొంతూరు శివకాశి కాగా అప్పటికే ఇతనికి పెళ్ళై ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా ఉన్నారు. ఇక అలా పని నిమిత్తం చెన్నైలో ఉన్న అయ్యప్పన్తో రాజేశ్వరికి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా అయ్యప్పన్ శివకాశిలో ఉన్న మొదటి భార్యకి తెలియకుండా రాజేశ్వరిని రెండో పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం పెట్టాడు. ఇదిలా ఉంటే రాజేశ్వరి రెండో పెళ్లి చేసుకున్నాక తన మొదటి భర్తకి పుట్టిన కూతురు చంద్రకళని తన తల్లి దగ్గరే వదిలేసింది. రాజేశ్వరి, అయ్యప్పన్ అన్యోన్య సంసారానికి గుర్తుగా శ్రీదేవి, శ్రీలత అనే 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక అయ్యప్పన్కి రాజేశ్వరితో పిల్లలు పుట్టాక ఎక్కువగా మొదటి భార్య పిల్లల దగ్గరే ఉండడంతో ఇంటి బాధ్యతలన్నీ రాజేశ్వరి మీదే పడ్డాయి. ఇక అలా నిదానంగా సినిమాల్లో కూడా చిన్న చితక పాత్రలు రాకపోవడంతో అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులకి సినిమాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న కారణంగా తన 4 ఏళ్ల కూతురైన శ్రీదేవిని సినిమాల్లోకి తీసుకొచ్చి తమ ఆర్థిక పరిస్థితుల్ని సుధారించుకోవాలనుకుంది. అలా 1967లో కన్నన్ కరుణయ్య అనే మూవీతో అరంగేట్రం చేసిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్గా 40 సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక రెండో కారణం హీరోయిన్గా సినిమా కెరియర్. శ్రీదేవి 4 ఏళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్న అంతలా డబ్బులు మాత్రం రాకపోవడంతో తన తల్లి రాజేశ్వరి శ్రీదేవిని త్వరగా హీరోయిన్ చేయాలని డిసైడ్ అయి శ్రీదేవికి 10 ఏళ్లున్నప్పుడే హార్మోన్ ఇంజెక్షన్స్ని వేపించడంతో 13 ఏళ్లకే శ్రీదేవికి హీరోయిన్కి కావాల్సిన ఫిజిక్ వచ్చింది. దీంతో అప్పటికే తనకి మంచి పరిచయం ఉన్న స్టార్ డైరెక్టర్ కె బాలచందర్ సహాయంతో రాజేశ్వరి శ్రీదేవిని హీరోయిన్గా లాంచ్ చేయాలనుకుంది. అలా మూడు ముడిచి అనే మూవీలో కమల్ హాసన్ హీరోగా, రజనీకాంత్ విలన్గా, శ్రీదేవి హీరోయిన్గా చేయగా ఈ మూవీ 1976లో రిలీజ్ అయి హిట్ అయింది. అలా ఈ మూవీ షూటింగ్ సమయంలోనే శ్రీదేవికి కమల్ హాసన్తో పెరిగిన మంచి పరిచయం కారణంగా స్టార్ హీరో అయిన కమల్ హాసన్ తను యాక్ట్ చేసే ప్రతి ఒక్క మూవీలోనూ శ్రీదేవిని హీరోయిన్గా రికమెండ్ చేసేవాడు. అలా 16 వైద్యునిలే, నియా, మిండుం, కోకిలా అని 35 సినిమాల వరకు కలిసి నటించడం జరిగింది. దీంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ లేడీస్ మ్యాన్ అయిన కమల్ హాసన్ ఆ తర్వాత తనతో ఒక మూవీలో యాక్ట్ చేసిన క్లాసికల్ డాన్సర్ అయిన వాణి గణపతిని సీక్రెట్గా పెళ్లి చేసుకోవడంతో ఆ విషయం తెలిసిన శ్రీదేవి హార్ట్ బ్రేక్ అయి కమల్ హాసన్తో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక హీరోయిన్కి ఎంత సక్సెస్ రేట్ ఉన్నా, స్టార్ హీరోయిన్ అవ్వాలన్నా, ఆ స్టేటస్ని కొనసాగించాలన్నా హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ సపోర్ట్ చాలా అవసరం. ఇక అలా అప్పట్లో తెలుగులో స్టార్ డైరెక్టర్గా ఉన్న కె రాఘవేంద్రరావు గారు 16 ఏళ్ల వయసు అనే మూవీతో శ్రీదేవిని తెలుగులోకి అరంగేట్రం చేపించి ఆమెతో తనకి పెరిగిన మంచి పరిచయం కారణంగా వేటగాడు, దేవత, ప్రేమ కానుక అనే మూవీస్ని చేస్తూ శ్రీదేవిని హిందీలోనూ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా హిందీలో హిమ్మత్వాలా అనే మూవీతో సక్సెస్ అందుకున్న శ్రీదేవి మళ్ళీ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో జానీ దోస్త్, జస్టిస్ చౌదరి, తోఫా అని 17 సినిమాల వరకు చేస్తూ క్లోజ్గా ఉండేవారు. ఇక మూడో కారణం ఎఫ్ఐఆర్స్. ఎప్పుడైతే శ్రీదేవి హిందీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిందో అప్పటి నుండి హీరో జితేంద్రతో శ్రీదేవి క్లోజ్గా ఉంటూ వచ్చింది. దీంతో రాఘవేంద్రరావు గారు అప్పటి నుండి శ్రీదేవికి సపోర్ట్ చేయడం మానేశారు. కానీ తనకి జితేంద్ర సపోర్ట్ ఉండడంతో శ్రీదేవి అంతలా పట్టించుకోకుండా అతనితో బ్యాక్ టు బ్యాక్ 25 సినిమాల వరకు చేస్తూ మంచి రిలేషన్ని మెయింటైన్ చేసేది. ఎంతవరకు అంటే
త్వరలోనే జితేంద్ర తన భార్యకి విడాకులు ఇచ్చేసి శ్రీదేవిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. కానీ జితేంద్ర ఒకవైపు జయప్రదతో క్లోజ్ గా ఉంటూ మరోవైపు శ్రీదేవితోనూ మంచి సన్నిహిత్యం మెయింటైన్ చేయడంతో ఈ విషయం తెలుసుకున్న శ్రీదేవి జితేంద్రతో ఉన్న 6 సంవత్సరాల రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఈ కోపం మీదే జితేంద్ర కంటే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న లేడీస్ మ్యాన్ అయిన మిథున్ చక్రవర్తితో జగ్లూటా ఇన్సాన్ అనే మూవీ చేస్తున్నప్పుడు అతనితో ప్రేమలో పడి అప్పటికే మిథున్ కి పెళ్ళై పిల్లలున్న 1985లో శ్రీదేవి మిథున్ సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇక అలా 3 సంవత్సరాలు వీరి రిలేషన్ ని సీక్రెట్ గా ఉంచిన ఒక మ్యాగజైన్ లో వీరి మ్యారేజ్ సర్టిఫికేట్ ని పబ్లిష్ చేయడంతో మిథున్ చక్రవర్తి ఇంట్లో ఈ విషయం తెలిసి నానా గొడవలు జరిగి తన భార్య అయిన యోగితా బాలి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇక ఎలాగోలా ఆమెను సరైన సమయానికి హాస్పిటల్లో చేర్పించగా ఆమె ప్రాణాపాయాలతో బయటపడింది. అలా ఆ తర్వాత మిథున్ చక్రవర్తి శ్రీదేవిని వదలకపోతే తను తన పిల్లలు ఈ భూమి మీదే ఉండమని చెప్పడంతో మిథున్కి వేరే దారి లేక 1988లో శ్రీదేవితో ఉన్న రిలేషన్కి విడాకులతో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అలా ఒకవైపు శ్రీదేవి ప్రొఫెషనల్ లైఫ్ బాగానే సాగుతున్నా మరోవైపు పర్సనల్ లైఫ్ మాత్రం తను అనుకున్నట్లుగా సాగకపోవడంతో తనలో తానే చాలా కుమిలిపోయేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే బోనీ కపూర్ శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ అవ్వడంతో ఈమెతో మిస్టర్ ఇండియా అనే మూవీని చేయాలని అప్రోచ్ అవ్వగా శ్రీదేవి అందుకు 10 లక్షల రూపాయలని డిమాండ్ చేయడం జరిగింది. ఇక బోనీ కపూర్కి శ్రీదేవి క్రష్ అవ్వడంతో ఎలాగైనా తనతో మూవీ చేయాలని శ్రీదేవి అడిగిన దానికంటే 1 లక్ష రూపాయలని ఎక్కువగానే ఇవ్వడం జరిగింది. అలా మూవీ షూటింగ్ జరిగేటప్పుడు శ్రీదేవి బోనీ కపూర్ని అన్నయ్యలా భావించి రాఖీ కట్టిన ఇతను మాత్రం శ్రీదేవికి రోజు బొకే చాక్లెట్స్ ఇస్తూ సర్ప్రైజ్ చేస్తుండేవాడు. ఇక 4వ కారణం తల్లికున్న అనారోగ్య సమస్యలు. హీరోయిన్గా బిజీగా ఉన్న టైంలో శ్రీదేవి తల్లికి బ్రెయిన్ ట్యూమర్ రావడం వెంటనే ఆమెను యుఎస్ఏకి తీసుకెళ్లడం జరిగింది. ఇక ఆ సమయంలో శ్రీదేవికి తోడుగా ఎవరూ లేకపోవడంతో బోనీ కపూర్ ఈమె వెంటే ఉంటూ సపోర్ట్ చేస్తుండేవాడు. అలా ఆ తర్వాత శ్రీదేవి తల్లికి హాస్పిటల్ వారు రైట్ సైడ్కి చేయాల్సిన ఆపరేషన్ని లెఫ్ట్ సైడ్కి చేయడంతో శ్రీదేవి తల్లి పూర్తిగా మెమరీ పవర్ని కోల్పోయింది. అలా హాస్పిటల్ వారు చేసిన మిస్టేక్కి గాను బోనీ కపూర్ దగ్గరుండి వారితో ఒక బల్క్ అమౌంట్ని కాంపన్సేషన్గా శ్రీదేవికి ఇప్పించడంతో అప్పటి వరకు అన్నా చెల్లెలుగా ఉన్న వీరి బంధం కాస్త ప్రేమగా మారింది. ఇదిలా ఉంటే శ్రీదేవి తల్లికి వచ్చిన కాంపన్సేషన్ కోసం అక్క చెల్లెళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. అందుకు తోడు శ్రీదేవి సంపాదించిన ఆస్తులన్నింటినీ తన తల్లిదండ్రులు ఇద్దరూ తమ మొదటి పిల్లలకి కలిగిన పిల్లల పేరు మీద రాయడం జరిగింది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం రాకూడదని ఇలా చేయడంతో ఎప్పుడైతే శ్రీదేవి తండ్రి మరణించాడో అప్పటి నుండి తన కజిన్స్ అందరూ శ్రీదేవిని మోసం చేసి ఆస్తులన్నింటినీ తిరిగి ఇవ్వకపోవడంతో శ్రీదేవి అన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బంతా పోగొట్టుకుందని చెప్పొచ్చు. 5వ కారణం 2వ పెళ్లి. ఇక అలా ఒకవైపు వయసు మీద పడడం మరోవైపు ఆస్తంతా కోల్పోవడంతో శ్రీదేవికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. దీంతో అప్పటికే పెళ్ళ 2 పిల్లలున్న బోనీ కపూర్తో క్లోజ్గా ఉంటూ ఒకే ఇంట్లో సహజీవనం చేయడం మొదలెట్టింది. అలా ఈ రిలేషన్ గురించి బోనీ కపూర్ ఇంట్లో తెలిసి గొడవలు మొదలయ్యాయి. ఇక అప్పటికే శ్రీదేవితో పీకల్లోతు ప్రేమలో ఉన్న బోనీ కపూర్ తన మొదటి భార్య నుండి విడాకులు తీసుకోవాలని శ్రీదేవిని పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ చేశాడు. అలా ఈ విషయం బోనీ కపూర్ తల్లికి తెలిసి ఒక ఫంక్షన్లో అందరి ముందు శ్రీదేవిని చెప్పుతో కొట్టిందని, అన్నా అని పిలిచి మమ్మల్ని మోసం చేస్తావా అని అందరి ముందు పరువు తీయడంతో అప్పట్లో ఈ వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చేసేదేమీ లేక బోనీ కపూర్ మొదటి భార్య తనకి విడాకులు ఇవ్వడంతో 1996లో శ్రీదేవి బోనీ కపూర్ తమ ఇంట్లోనే సింపుల్గా 2వ పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1997లో జాన్వి అనే అమ్మాయి జన్మించింది. 6వ కారణం ప్లాస్టిక్ సర్జరీ. శ్రీదేవి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన ఫేస్ కాస్త లావుగా ఉండడంతో తన తల్లి ఈమెకు 16 ఏళ్లకే నోస్ సర్జరీ, జా ఇంప్లాంట్, ఫేస్ లిఫ్ట్ లాంటి సర్జరీలను చేపించింది. దీంతో శ్రీదేవి మునుపటి కంటే స్క్రీన్ మీద అందంగా కనిపిస్తుండేది. ఇదిలా ఉంటే శ్రీదేవికి ఎప్పుడైతే 2 పిల్లలు పుట్టారో తన పర్సనాలిటీని, ఫేస్ని స్లిమ్గా మెయింటైన్ చేయాలని వెయిట్ లాస్ సర్జరీ, బ్రెస్ట్ ఇంప్లాంట్, 4 సార్లు నోస్ సర్జరీ, లిప్ సర్జరీస్ని చేపించుకోవడంతో ఒక స్టేజిలో ఈమెను చూసిన ఫ్యాన్స్ అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీ వల్ల శ్రీదేవి న్యాచురల్ అందం పోయి ఆర్టిఫిషియల్గా కనిపిస్తుండేది. ఇక 7వ కారణం హెల్త్ ఇష్యూస్. శ్రీదేవి చిన్నప్పుడే తన తల్లి త్వరగా హీరోయిన్ని చేయాలని హార్మోనల్ ఇంజెక్షన్స్ని వేపిస్తూ డైట్ ఫుడ్ అని ఉప్పు లేకుండా తినడంతో ఈమెకి చిన్న వయసులోనే లో బీపీ వచ్చింది. దీనివల్ల శ్రీదేవి ఎక్కడంటే అక్కడ తల తిరిగి పడిపోతూ ఉండేది. ఇక అలా ఈమెకు డాక్టర్లు ఎక్కువగా డైట్ చేయకూడదని చెప్పినా తన తల్లి కూతుర్ని స్లిమ్గా ఉంచాలని ఉప్పు, ఆయిల్ లేని ఫుడ్ని తినిపిస్తుండేది. ఇక అలా శ్రీదేవితో చాలా మూవీస్ డైరెక్ట్ చేసిన పంకజ్ అనే అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి షూట్ సమయంలో ఒక రోజుకి 2 నుండి 3 సార్లు కళ్ళు తిరిగి పడిపోయేదని, అయినా కూడా ఆమె స్ట్రిక్ట్ డైట్ని ఫాలో చేసేదని చెప్పుకొచ్చాడు. ఇక నాగార్జున కూడా గోవిందా గోవిందా మూవీ షూటింగ్ టైంలో శ్రీదేవి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిందని,
అయినా కూడా శ్రీదేవి తన హెల్త్ని పట్టించుకోలేదని చెప్పుకరావడం గమనార్హం. ఇక 8వ కారణం అప్పుల బాధ. శ్రీదేవిని పెళ్లి చేసుకునే ముందు బోనీ కపూర్ కోట్లలో సంపాదిస్తుండేవాడు. అంతేకాకుండా తను చేసే ప్రతి ఒక్క మూవీ హిట్ అవుతూ ఉండేది. కానీ 1999 తర్వాత తీసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో 200 కోట్లకి పైగా అప్పుల బారిన పడ్డాడు. అందుకు తోడు శ్రీదేవి మెయింటెనెన్స్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా డిజైనర్ కాస్ట్యూమ్స్, గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీస్ ఉండాల్సిందే. అంతేకాకుండా శ్రీదేవి ఒకసారి వేసిన కాస్ట్యూమ్ జ్యువెలరీని మళ్ళీ రిపీట్ చేసేది కాదు. ఇక అలా నిదానంగా శ్రీదేవిని మెయింటైన్ చేయడానికి కూడా బోనీ కపూర్ అప్పులు చేసే పరిస్థితికి వచ్చాడు. అలా చిన్న చిన్న అప్పులన్నీ కలిసి మెల్లగా మెగా అప్పులుగా మారి అప్పిచ్చిన వారు బోనీ కపూర్కి ప్రెషర్ ఇవ్వడం మొదలెట్టారు. దీంతో శ్రీదేవి, బోనీ కపూర్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. 9వ కారణం మూవీస్లో సెకండ్ ఇన్నింగ్స్. ఇక అలా అప్పులు ఎక్కువ అవడంతో శ్రీదేవి సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. అలా సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ ద్వారా కూడా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన శ్రీదేవి మాలిని అయ్యర్ అనే కామెడీ సీరియల్లో హీరోయిన్గా నటించగా బోనీ కపూర్ అప్పు తెచ్చి మరీ ఆ సీరియల్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఈ సీరియల్ హిందీలో రిలీజ్ అయి కొంతవరకు జనాదరణ పొందిన అనుకున్నంతగా డబ్బులు రాకపోవడంతో బోనీ కపూర్ మళ్ళీ సినిమాల్లో సల్మాన్ ఖాన్తో నో ఎంట్రీ, వాంటెడ్ అనే మూవీస్కి ప్రొడ్యూసర్గా చేయగా అవి హిట్ అవ్వడంతో బోనీ కపూర్ మళ్ళీ తన ఫామ్లోకి వచ్చాడు. ఇక అలా మూవీస్తో పాటు రియల్ ఎస్టేట్ కూడా చేయడంతో కొద్ది రోజుల్లోనే తనకున్న అప్పులన్నీ తీర్చేశాడు. దీంతో శ్రీదేవి మళ్ళీ తన ఇన్నింగ్స్ని సీరియల్స్లో కాకుండా సినిమాల్లో చేయాలని ఇంగ్లీష్ అనే మూవీని చేయగా అది రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఈమెకు సినిమాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఆ తర్వాత తమ ఓన్ బ్యానర్లోనే మామ్ అనే మూవీ చేయగా అది కూడా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో రాజమౌళి బాహుబలి మూవీలో రాజమాత క్యారెక్టర్ కోసం శ్రీదేవిని అడగగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె చేయలేకపోయింది. ఇక 10వ కారణం మానసిక ఒత్తిడి. ఇదిలా ఉంటే శ్రీదేవి భర్త బోనీ కపూర్ తనకున్న ప్రెషర్ వల్ల రోజు మద్యం తీసుకుంటుండేవాడు. దీంతో అతనికి ఒబేసిటీ, హార్ట్ ప్రాబ్లం, షుగర్, బీపీ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో శ్రీదేవికి తన భర్త గురించి ఆలోచనలు ఒకవైపు అయితే తన కూతుర్లని సినిమాల్లో వారసులుగా లాంచ్ చేస్తే తనలాగే సక్సెస్ అవుతారా లేదా అనే ఒత్తిడి కూడా చాలా ఉండేది. అందుకు తోడు 50 ఏళ్ళైన శ్రీదేవి స్ట్రిక్ట్గా డైట్ని మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ సప్లిమెంట్స్ని కూడా తీసుకుంటుండేది. ఇక అలా ఒకసారి తమ బంధువుల పెళ్లి కోసం శ్రీదేవి దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈమె ఫుడ్ తీసుకోకుండా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం జరిగింది. అలా ఆ ఫంక్షన్ పూర్తయ్యాక శ్రీదేవి కొన్ని రోజులు రిలాక్స్ అవ్వడానికి ఒంటరిగా దుబాయ్లో ఉండాలనుకుంది. దీంతో భార్యని ఒంటరిగా వదిలి ఉండలేక బోనీ కపూర్ తన కూతుర్లని ఇండియాలో వదిలేసి మళ్ళీ దుబాయ్కి వెళ్ళడం జరిగింది. ఇక అలా హాలిడేస్లో ఉన్న శ్రీదేవి ఒకరోజు ఉదయం నుండి ఎలాంటి ఫుడ్ తినకపోవడం, అందుకు తోడు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, అలా రిలాక్స్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిన శ్రీదేవి బాత్ టబ్లోకి వెళ్ళగా అందులో ఈమెకు కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి టబ్లోనే నీళ్ళలోకి జారిపోయింది. ఇక అలా భార్య ఎంతసేపు అయినా బయటికి రాకపోవడంతో బోనీ కపూర్ హోటల్ స్టాఫ్ సహాయంతో బాత్రూమ్ డోర్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా అప్పటికే శ్రీదేవి గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇక మొదట్లో అందరూ శ్రీదేవి భర్త బోనీ కపూర్ని అనుమానిస్తూ 240 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఇలా చేశాడనే వార్తల్ని రాయడం మొదలెట్టారు. నిజానికి ఒక మనిషి మీద 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఇండియాలోనే లేదని చెప్పొచ్చు. అంతేకాకుండా దుబాయ్లో మరణిస్తే ఈ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అలా ఆ తర్వాత శ్రీదేవి మరణంలో జరిగిన ఇన్వెస్టిగేషన్లో శ్రీదేవికి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక కారణమైతే తన బరువుని కంట్రోల్లో ఉంచడానికి హైడ్రాక్సైడ్ అనే డ్రగ్ని తీసుకోవడం వల్ల ఆకలి చచ్చిపోయి మెటాబాలిక్ రేట్ డౌన్ అవ్వడంతో ఇలా జరిగిందనే నివేదికల్ని వెల్లడించారు. ఏదేమైనా ఫిలిం ఇండస్ట్రీ ఒక అందమైన నటిని కోల్పోవడం మాత్రం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. ఇవే ఫ్రెండ్స్ శ్రీదేవి మరణంలోని గల 10 ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.